హెబ్రీ రాసిన పత్రిక 6వ అధ్యాయము ఒకసారి మాట చదవండి. హెబ్రీ రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ వాక్యం చదవండి ఒకసారి. దేవుని యందలి విశ్వాసమును బాప్తిస్మములను గూర్చిన బోధయు హస్త నిక్షేపములను మృతుల పునరుద్ధానమును నిత్యమైన తీర్పును అని పునాది మరలా వేయొద్దు. అక్కడ జాగ్రత్తగా వినండి. ఏ పునాది యొద్ద అంటున్నాడు? దేవుని యందలి విశ్వాసము బాప్తిస్మమును గురించిన బోధ హస్త నిక్షేపములు మృతుల పునరుద్ధానములు నిత్యమైన తీర్పు అనే పునాదులు మరలా వేయొద్దు మీరు. ఎందుకంటే అటు పునాదులు ఆల్రెడీ యేసుక్రీస్తు వారు వేసేసాడు. ఆ యేసేసిన పునాదుల్ని మరలా ఏం చేస్తున్నామో రిపీట్ చేసుకుంటున్నాం. మనం చేయవలసిన బోధ కానీ వినవలసినవే అది కాదు. పౌలు భక్తుడు ఏం చెప్తున్నాడంటే వాటన్నింటినీ విడిచిపెట్టండి. అసలు నీకు ఎలా ఉండాలని చెప్తున్నాడంటే క్రీస్తును గూర్చిన మూలోపదేశం కూడా మానే. క్రీస్తును గూర్చిన మూలోపదేశం అంటే మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తను యేసు ప్రభువు ఎలా జన్మించాడో, ఎలాగ ఆయన 36 సంవత్సరాలు తిరిగాడో, ఎలా 39 కోట్ల దెబ్బలు తిన్నాడో, సిలువలో వేలాడాడో, తిరిగి లేచాడో, ఈ కథ అంతా అందరికీ తెలిసిందే. కాబట్టి అసలు ఆయన మరణించడానికి, జన్మించడానికి 39 కోట్ల దెబ్బలే ఎందుకు తిన్నాడు అనే కారణం వేరొకటి. దాన్ని విడిచిపెట్టి ఈ పాతాన్నే పట్టుకుంటున్నాం. అందరి దాటుకుంటున్నారు. మరి పాత నిబంధన ఏమవ్వాలి? పాత నిబంధనలో యేసు ప్రభువు శిలువ వేయబడ్డాడు అనే కార్యక్రమాలు చాలా మంది బోధకులు నమ్మారు. మరి అవన్నీ ఏమవ్వాలి? సమాధి చేసి వాటిని అధిక ముందు వచ్చిన వాటిని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. కొత్త నిబంధన అనేది తర్వాత వచ్చిన కార్యక్రమం. ఇదంతా కూడా ఇది రాక ముందే 1700 సంవత్సరాల ముందు యెహోవా దేవుడు భక్తులతో మాట్లాడి చెప్పి పెట్టాడు. నా కుమారుడు ఒక రోజున వస్తాడు, ఒక రోజు నుంచి మరణిస్తాడు, మరణించి మరలా తిరిగి లేస్తాడని. మీరు చెప్పడం కాదండి, వాక్యాల ఆధారాలు చూపించండి. ప్రతిదీ చూపిస్తా. ఇక్కడ పౌలు భక్తుడు మాట్లాడుతున్న మాట, చివరి మాట ఏమిటంటే సంపూర్ణ మగుటకు సాగిపోదుము. ఏమవటానికి? సంపూర్ణ మగుటకు సాగిపోదుము. నీవు సంపూర్ణం అవ్వడానికి ప్రయత్నం చేయి. భక్తి ఎలా చెయ్యాలి, అలా చెయ్యాలి, ఎలా ఉండాలి, అలా ఇది వద్దు, జాగ్రత్త. ప్రతిదాన్ని విడిచిపెట్టండి. హెబ్రీ పత్రిక 6:2 చెప్తున్నాడు, దేవుని యందలి విశ్వాసమును, తర్వాత చదవండి, బాప్తిస్మములను, బోధ, హస్త నిక్షేపణ, మృతుల పునరుద్ధానము, నిత్యమైన తీర్పును మరలా వేయొద్దు. క్రీస్తును గూర్చిన మూలోపదేశము కూడా మానేస్తే ఎవరు పౌలు భక్తుడు అంతటి భక్తులు మనం చెప్పండి. అంత భక్తులని భక్తులమా? బైబిల్ గ్రంథంలో 14 లేఖనాలు రాసినటువంటి వ్యక్తి ఆ వ్యక్తి ఎవరు? పౌలు భక్తుడు. ఇప్పుడు ఈ మాట ఇక్కడ మీకు చూపించిన ఈ మాట తప్పండి అని మీరు ఎవరు చెప్పగలరు? నాతో శుద్ధ, వింటున్న వారితో శుద్ధ అని చెప్తున్నా. ఈ మాట తప్పు, దేవుని యందలి విశ్వాసములు మానే అన్న మాట తప్పు అని మీరు చూపించారు. దేవుని యందలి విశ్వాసము, మీరు వాక్యంలో విశ్వాసం పెంచుకోండి అని చెప్తా కూర్చునే ఉన్నా. నీకు ఇక్కడ నుంచి అదే చెప్తా కూర్చున్నాను. ఇక్కడ మీకు నాకు తేడా ఏమన్నా? ఒక్క తోట ఎప్పుడు కూడా ఒక్కరిగానే ఉంటాం. దాన్ని గొప్పం పెట్టి సరి చేసి మళ్ళీ బయటికి తీసినా గొప్పం ఏమవుతుంది? ఒక్క తోట గోదావరి అయ్యిందా కానీ సరే మళ్ళీ అవతలకి వెళ్ళిన తర్వాత తోట మళ్ళీ పెట్టి క్రైస్తవ జీవితం కూడా అలాగే. ఎప్పుడు చూసినా ఒకటే పోదా, ఎప్పుడు చూసినా ఒకటే మాట.
దానిలో మర్మాలు తెలుసుకోవాలి. వాక్యాన్ని పాతి పెట్టకూడదు, వాక్యాన్ని లేపి చూపించాలి. అది ఎక్కడ పాతి పెట్టేస్తారో దాన్ని బయటికి తీసి నలులకు చూపించి దాని ద్వారా 10 మంది మారేలా సరే, మారినోడు మారితే చాలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రాముఖ్యంగా నువ్వు ఏం చేయబట్టాలంటే సంపూర్ణం అవ్వటానికి నువ్వు ప్రయత్నం చేయాలి. నీ భక్తిని సంపూర్ణం చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజున ఏమిటి పండుగ? ఈరోజు ఏం పండుగ? ఈస్టర్. ఏంటి ఈస్టర్ అంటే ఏంటి? ఈస్టర్ అని గూగుల్లో సెర్చ్ చేస్తే ఏమవుతుందో సార్ చూడండి. పునరుద్ధానం వస్తుందా? ఏమవుతుంది? ప్యాస్ ఓవర్. ప్యాస్ ఓవర్ అంటే పునరుద్ధానం. ఈస్టర్ అంటే పస్కా పండుగ. బైబిల్ గ్రంథంలోనే వద్దామన్నమాట. ఇప్పుడు ఈరోజు ఈస్టర్, దానిని ఇంగ్లీష్లో ఈస్టర్ అని అంటారు. ఇంగ్లీష్లో ఈస్టర్ అంటారు. అసలు ఆ పదం ఎక్కడి నుంచి వచ్చింది? ఆ పదం ఎక్కడి నుంచి వచ్చింది? గ్రీకు పదం నుంచి వచ్చింది. ఇస్తార్. ఇస్తార్ అనే గ్రీకు పదం నుంచి ఈస్టర్ అనే ఇంగ్లీష్ పదం వచ్చింది. అసలు ఈ 2 పదాలు ఎక్కడ పుట్టినాయి అంటే అస్తారోత్ అనే ఒక దేవత పేరు నుంచి పుట్టినాయి ఈ 2 పదాలు. మీరు విన్నారు అస్తారోత్ అనే దాని కోసం విన్నారు. రోజున సొలొమోను ఆరాధిస్తున్నటువంటి విగ్రహారాధన. అస్తారోత్ అంటే హిబ్రూ పదం నుంచి వచ్చిన పేరు. ఆ హిబ్రూ పదం నుంచి బయటకు వచ్చిందే గ్రీకు పదం ఇస్తార్. ఆ ఇస్తార్ నుంచి వచ్చిందే ఈస్టర్. అదేమి లేదండి. ఈ మూడింటికి ఒకటే అర్థం, పాస్ ఓవర్ అంటే పునరుద్ధానం అని అంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి చూడండి ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము